హాయ్ గైస్, ఈరోజు జ్యూసీగా టేస్టీగా గుత్తొంకాయ కూర ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. ముందుగా వంకాయని తీసుకొని 4 సైడ్లు కట్ చేసుకొని దానిలో ఉప్పు వేసి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు గ్రేవీ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ని యాడ్ చేసి మనం ముక్కలుగా కట్ చేసుకున్న వంకాయలను వేసి బాగా వేయించుకోవాలి. మూతను పెట్టుకున్నట్టయితే వేగంగా వేగుతాయి. ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీ జార్లో వేయించిన పల్లీలు, జీలకర్ర, ధనియాలు, నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి నేను పౌడర్ వేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి, అలాగే కొంచెం నువ్వులను ఉంటే కూడా నువ్వులను యాడ్ చేయండి. స్పైసెస్ కోసం దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలని కూడా యాడ్, అల్లం, వెల్లుల్లి, అలానే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేయండి. టమాటో వేసి అందులో కొంచెం ఉప్పు, కారం, పసుపును కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఒక పక్కన ఇంతలో మనకు వంకాయలు వేగిపోయాయి కదా, వాటిని ఒక ప్లేట్లో తీసుకోండి. ఆ మిగిలిన ఆయిల్లో కొంచెం ఆవాలు, జీలకర్ర వేసి, అలానే కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. బిర్యానీ ఆకు ఉంటే బిర్యానీ ఆకును కూడా వేసుకోండి. ఈ పేస్ట్ను అందులో వేసి బాగా వేయించండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనం వేయించిన వంకాయలను అందులో వేసుకొని కాసేపు మసాలా పట్టేంత వరకు వేయించుకోండి. కన్సిస్టెంట్ దగ్గరికి అయిన తర్వాత కొంచెం వాటర్ను యాడ్ చేసుకోండి. జ్యూసీ కోసం మీకు ఎంత క్వాంటిటీలో జ్యూసీ కావాలనుకుంటున్నామో అంత క్వాంటిటీలో వేసుకోండి. దానిలో కొంచెం గరం మసాలా, చికెన్ మసాలాను వేసుకుంటే సరే, ఎంతో టేస్టీ అయిన గుత్తొంకాయ కూర రెడీ. మీరు ట్రై చేయండి గైస్. అంటారు, ఆహా ఏమి రుచి అనరామై మరచి అన